ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్. ప్రభుత్వం ప్రకటన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతున్నాం. ఇక మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోయి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను మొదట అమలు చేసిన గ్యారంటీ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కష్టతరం నడవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. ఉచిత బస్సు ప్రయాణంలో అమల్లోకి వచ్చిన తర్వాత బస్సు రద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని భావించిన మహిళలు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ప్రధానంగా ఈ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అని చెప్పాలి. ఆధార్ కార్డు చూపిస్తేనే ఉచిత బస్సు ప్రయాణం చేయగలరు, లేకపోతే టికెట్ కొనాల్సింది. అయితే ఇప్పుడు ఆధార్ ఉన్నా కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఉచిత బస్సు కొత్త రూల్ అదేంటంటే, ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే బస్ జర్నీ చేయవచ్చు కదా, మరి ఇబ్బంది ఎందుకు వస్తాయని అనుకుంటారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ ఉండాలి, చూసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్, నగర్, కర్నూలు బస్సు జర్నీలో మహిళలు చేదు అనుభవం ఎదురైంది. ఆధార్ కార్డు ఉన్నా కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగానే బస్సు ప్రయాణం చేయవచ్చు అని మీరు అనుకుంటారు. అయితే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ కార్డు పాతది ఫోటో ఉంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడవచ్చు. అంటే కొత్తది కాకుండా ఆధార్ కార్డు ఎప్పటిదో ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఆధార్లో ఫోటోలు పొంతన కూడా ఉండడం లేదు. హైదరాబాద్ నుంచి నాగర్కర్నూలు వెళ్ళడానికి మహిళలు కూడా ఎలాంటి ఘటన ఎదురవుతుంది. ఇక బస్సు ఎక్కిన కొందరు మహిళల విషయానికి వస్తే, పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డు చిన్నప్పటి ఫోటోలు అయితే ఉంటున్నాయి. దాన్ని అప్డేట్ చేసుకోక సరిపోతుందని, దీనివల్ల ఆధార్ ఫోటోలోని ఫేస్కి ప్రస్తుతం ఆమెకి పొంతన ఉండడం లేదు. దీనివల్ల టికెట్ కోసం తప్పడం లేదు. ఇక కాబట్టి మీరు ఆధార్ కార్డు ఫోటోతో చాలా ఏళ్ళుగా అప్డేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే ఆధార్ కార్డు ఫోటోను అప్డేట్ చేసుకోండి. లేదంటే మాత్రం బస్సు ఎక్కడికి డబ్బులు కట్టి ఎక్కితే మాత్రం టిఫిన్ కొనుక్కొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాత ఆధార్ కార్డు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని ఉండవచ్చు. దానివల్ల ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అని ఉంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయడం అసలు కుదరదు. కాబట్టి అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలని, ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా